హాయ్ హలో వెల్కమ్ టు పల్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మీకు జున్ను రెసిపీ చూపిస్తున్నాను. ఆవు పాలతో నేను రీసెంట్గా జున్ను చేశానన్నమాట. అది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, గట్టిగా. చూసారా, ఇది డే 1 పాలు అన్నమాట. కట్ చేస్తే పీసెస్గా వచ్చినంత గట్టిగా వచ్చింది. సో మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇన్ని పాలు ఇచ్చారనమాట. జున్ను పాలు లీటర్ కన్నా కొంచెం తక్కువ ఇచ్చారు. దానికి సరిపడా ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. స్టీల్ గిన్నెలు మనం ఉంటాయి కదా ఇంట్లో, అలాంటి దానిలో అయితే పాలు పొంగకుండా, అంటే ఉడికినప్పుడు బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట జున్ను. కొంచెం గ్యాప్ ఉన్నట్టు 3/4 వరకు, ఒకవేళ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చినా ఒక పావంతు ప్లేస్ ఉంటే అది బాగా కుక్ అవుతుంది అనమాట. బయటికి రాకుండా నీట్గా కుక్ అవుతుంది. అందులో కొంచెం పంచదార యాడ్ చేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ వరకు. మేము ఎప్పుడు చేసినా ఓన్లీ బెల్లంతోనే చేస్తామన్నమాట. కలర్ వస్తుంది, అలాగే స్వీట్నెస్ కొంచెం ఎక్కువ అవుతుంది. అలా కాదు, కొంచెం స్వీట్నెస్ తగ్గించి చేస్తున్నాం ఈసారి. ఒక 3 స్పూన్లు షుగర్ వేసాను కదా, ఇప్పుడు బెల్లం కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బ్రాండ్ రిలయన్స్లో దొరుకుతుంది. బెల్లం చాలా బాగుంటుంది అన్నమాట. 900 గ్రామ్స్ ఇది. మనం ఒక 1/2 కేజీ కన్నా తక్కువ బెల్లమే వేస్తాము. పిండి వంటల్లో కానీ ఎందులోకైనా మేము ఈ బెల్లం యూజ్ చేస్తాం. ఎందుకంటే చెత్త అలా ఏమి ఉండదు, ఇసుక అస్సలు ఏమి ఉండకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, దగ్గర 1/2 కేజీ వరకు బెల్లం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం బెల్లం కరగాలి కదా, అలాగే మనం వేసుకున్న పంచదార ఇలా విస్కర్తో ఇలా కలుపుకుంటే ఎక్కడ బెల్లం కానీ పంచదార కానీ లేకుండా మొత్తం కలిసిపోతుంది. కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుకోవాలి. కాసేపు పక్కన పెట్టుకుంటే ఆ బెల్లం కరగడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇవి ఆవు పాలు అన్నమాట. రీసెంట్గా అంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇలా పక్కన పెట్టుకుంటే కొంచెం కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. ఎప్పుడు చేసుకున్నా కొంచెం ఇలా మూతున్న వాటిలో చేసుకుంటే, మనం బయట వాటర్ వేసి ఇది బాయిల్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఎలాంటి అంటే లూజ్గా ఉడకడం, మూత సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో స్టీల్ బాక్స్ ఇలాంటిది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడైనా జున్ను తినాలనిపించినా సరే మాకు ఇంట్లోని పౌడర్ దొరుకుతుంది కదా, జున్ను పౌడరు, అది కూడా చేస్తామన్నమాట. ఫ్రెష్ మిల్క్తో చేసుకుంటే అది కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఇది న్యాచురల్ కదా. దొరికినప్పుడు ఇలాగా జున్ను చేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది కదా, న్యాచురల్ స్వీట్ ఇది. అంటే ఎప్పుడైతే జున్ను పాలు అస్సలు దొరకవో గుర్తొచ్చినప్పుడు మటుకు ఆ పౌడర్ వాడతాము, అది కూడా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో వీడియో ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అది ఇంకా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది మనకి పౌడర్. ఈ జున్ను పాలు దొరకడం కష్టమైపోయింది కదా ఈ మధ్య. ఈ జున్ను చాలామందికి అంటే అరగదు అని చెప్పి ఇందులో ఖచ్చితంగా యాలకులు అలాగే మిరియాలు పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఎన్ని అంటే మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు. ఒక 5 వేసుకున్నా సరే ఘాటు వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో మిక్సీలో కానీ దంచిన దానిలో కానీ నేను 5 యాలకులు 5 మిరియాలు పౌడర్ చేసి వేస్తున్నాను ఇందులో. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో అలా వేసుకుంటే ఈ జున్ను డైజెషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట.
కొన్ని ఏరియాస్లో పసుపు, శొంఠి ఇలా చాలా రకాలు వేస్తారు. మేమైతే ఎప్పుడు మిరియాలు అలాగే యాలక్కాయ వేస్తామన్నమాట పౌడర్ చేసుకొని. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని కిందన షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ అంటే కరగకుండా ఉండిపోకుండా చూసుకోవాలన్నమాట. దాన్ని కూడా బాగా కలుపుకుంటే అది కలిసిపోతుంది. నేను ఇది జున్ను చేసుకోవడానికి మన ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, అది వాడతానన్నమాట. అప్పుడు కొంచెం బాగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి లాస్ట్లో కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. దానికోసం చెప్పాను కదా, నేను ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. హాఫ్కి రావాలన్నమాట. మనం లోపల పెడుతున్నాం కదా, ఆ లోపల గిన్నెకి సగానికి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పైన ఏమైనా బరువు ఉంటే పెట్టుకోవాలన్నమాట. మూత మాత్రం చాలా టైట్గా పెట్టుకోవాలి, లేకపోతే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. వేడివేడిగా పొగలు వస్తున్నప్పుడు ఈ వీడియో షూట్ చేశాను అనమాట. తర్వాత గట్టి పడ్డాక ఇంకా చాలా గట్టిగా అయింది. వేడి మీద కొంచెం లూజ్గా ఉంది, కానీ కట్ చేస్తే మటుకు మంచిగా పీసెస్ వస్తాయి అన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇది నేను సర్వ్ చేసినప్పుడు చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో. అంత బాగా అసలు విరగకుండా చాలా గట్టిగా వచ్చింది ఈసారి జున్ను మటుకు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.